ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఇంకొక ఈ పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్లోనే సాలిడ్ ఎగ్జాంపుల్స్ 4A ఫస్ట్ ఎక్సర్సైజ్కి ముందు ఉండేటువంటి సాలిడ్ ఎగ్జాంపుల్స్లో ఉంటుంది ఈ థీరం. చాలా ఇంపార్టెంట్ థీరం. షో దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఎ పాయింట్ ఆల్ఫా కామా బీటా టు ద పేర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ ax² + 2hxy + by² = 0 ఈజ్ దిస్. అయితే మనం a⁴² + 2h⁴β + b⁴² బై √a - b² + 4h². ఏంటంటే ఒక పాయింట్ ఉందంట ఆల్ఫా కామా బీటా అనేది, దాని నుంచి వెళ్ళి పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ చూసినాం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసినాం. ఏది ఈ పేర్ ఆఫ్ లైన్స్కి, ఇవి పేర్ ఆఫ్ లైన్స్ కదా, చేసి ఆ రెండు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మల్టిప్లై చేయాలంతే. ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుంటా, ఇది ఒక లైన్ ఇది ఒక లైన్ అనుకుంటే దీస్ టూ లైన్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై దిస్ ఈక్వేషన్. ఓకేనా? అయితే మనకు ఇప్పుడు సమ్ ఆల్ఫా కామా బీటా అనేటువంటి ఒక లైన్, ఒక సమ్ ఇలా ఉంది. సో ఈ పాయింట్ నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, మళ్ళీ దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ రెండు పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ యొక్క మల్టిప్లికేషన్ ఏమైందని అడుగుతుంది. లెట్ దిస్ బి సమ్ d1, లెట్ ఇదేంది d2 అనుకుందాం, ఈ డిస్టెన్స్ ఏమో d1 అనుకుందాం, ఈ డిస్టెన్స్ ఏమో d2 అనుకుందాం. సో ఫస్ట్ ఏంది, మనం ఈ రెండు స్ట్రేట్ లైన్స్ ఏందో రాసుకుంటాం. లెట్ ద పేర్ ఆఫ్ లైన్స్ represented by ax² + 2hxy + by² = 0 ఈజ్ కాదు బి. లెట్ వచ్చింది కాబట్టి ఇక్కడ బి అని రావాలి. బి L1x + m1y = 0 అండ్ L2x + m2y = 0. ఇవి రెండు అనుకున్నాం. ఇప్పుడు ఈ పేర్ ఆఫ్ లైన్స్ అనే ఈ ఈక్వేషన్ అనేది ఈ రెండు పేర్ ఆఫ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుందంటే, వాట్ ఈస్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ దిస్ L1x + m1y, ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ మల్టిప్లై చేస్తే ఇది దేనికి ఈక్వల్ అవుతుంది, ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది ఈ కంబైన్డ్ ఈక్వేషన్ అనేది, దీన్నే కదా, ఇదే కదా పేర్ ఆఫ్ లైన్స్. సో ఇక్కడ మనం ax² + 2hxy + by² అని రాస్తాం. మీరు గమనిస్తే ఇక్కడ ఇది ఈక్వల్ టు కాదు, ఈక్వల్ టు అంటే రెండు ఎక్స్ప్రెషన్స్ ఈక్వల్ అయినాయని, కానీ ఇక్కడ ఐడెంటికల్ సింబల్ పెట్టిన ఈ రెండు ఈక్వేషన్స్ కూడా ఐడెంటికల్ సింబల్స్ అన్నట్టు, ఐడెంటికల్ థింగ్స్ అన్నట్టు, దే ఆర్ నాట్ ఈక్వల్. అంటే దీన్ని అటు తీసుకుపోయి దీన్ని ఇటు తీసుకొచ్చి మనం ఏ ఆపరేషన్ చేయలేము, రెండు కూడా ఐడెంటికల్ అన్నట్టు, రెండు సేమ్ థింగ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుందో దీన్ని చేస్తే చూస్తాం. దీన్ని L1 × L2 విచ్ ఈజ్ x², L1 m2 + L2 m1 xy + m1 m2 y², ఇట్లా వస్తుంది మనకి, తెలుసు మనకు ఆల్రెడీ. అయితే ఇప్పుడు చూసుకుంటే కంపేర్ చేసుకున్నాం అనుకో, ఈ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది, కంపేరింగ్ ద corresponding coefficients a = L1 L2, 2h = L1 m2 + L2 m1, b = m1 m2. రైట్, ఇది వచ్చేసింది మనకి. ఈ పార్ట్ అయితే ప్రతి థీరంకి ప్రతి ప్రాబ్లంకి మనం తెలిసి ఉండాలి. ఇది రాసుకుంటాం, ఎట్లాగో ఈ రెండు లైన్లు ఇవే అనుకుంటాం, దాన్ని ఈక్వల్ చేసి ఈ ఎక్స్ప్రెషన్, ఈ రెండు ఈక్వేషన్ మల్టిప్లై చేస్తాం. ఇది ఇక్కడ వరకు సేమ్. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. ఏమన్నాడు, ఆల్ఫా కామా బీటా అనే ఒక పాయింట్ నుంచి రెండు స్ట్రేట్ లైన్స్కి ఏం చేసిందంట, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసిండు. నేనేమనుకున్నా, లెట్ d1 బి ద పర్పెండిక్యులర్ distance from alpha comma beta to
L1x ప్లస్ M1y ఇది అనుకుందాం. సో మనకు తెలుసు ఆల్రెడీ ఒక పాయింట్ x1, y1 అని ఇట్లా ఉందంటే ఏదైనా లైన్ ఎల్ అనేది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏందో మనకు తెలుసు. ఇది ఏమవుద్ది, ఫార్ములా తెలుసు కదా మనకు, ax1 ప్లస్ by1 ప్లస్ c బై అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుద్ది మాడ్యులస్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనం ఇలా వచ్చింది d1 విల్. సో అలాగే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ ఏమవుతుంది, ఏ ప్లేస్లో L1 ఉంది, L1 మల్టిప్లైడ్ బై ఆల్ఫా x1 కదా, x1 ప్లేస్లో ఆ పాయింట్ ఉండాలి. సో పాయింట్ యొక్క x కోఆర్డినేట్ ఆల్ఫా ప్లస్ M1 బీటా కాన్స్టెంట్ టర్మ్ లేదు, సో లైట్ బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్. ఇదేంది d1. ద సేమ్ వే లెట్ d2 be the perpendicular distance from alpha comma beta to what, L2x plus M2y equals to 0. ఇప్పుడు ఏమైంది, ఈ డిస్టెన్స్ సింపుల్గా మనకు L2 alpha plus M2 beta. బై ద వే వీ హ్యావ్ టు పుట్ మాడ్, ఎందుకంటే డిస్టెన్స్ ఎప్పుడైనా పాజిటివ్ ఉండాలి. ఇది ఎట్లాగో పాజిటివ్ వస్తుంది, రూట్ పాజిటివే, రూట్ కింద ఏదైనా ఖచ్చితంగా పాజిటివే పెడతాం, సో ఆన్సర్ పాజిటివ్ వస్తుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఇది నెగిటివ్ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ మనకు డిస్టెన్స్ కాబట్టి పాజిటివ్ కాబట్టి మాడ్ పెడతాం. ఇక్కడ కూడా అంతే, ఒరిజినల్ ఫామ్లో కూడా మాడ్ అందుకే ఉంటుంది. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకు, మాడ్ బై అండర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్, దట్ ఈస్ d2 బేసికల్లీ. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది అని అడుగుతుంది వాడు, అంతే, అంతకుమించి ఏం లేదు. సో చేద్దాం, ఏమవుద్ది, d1 మల్టిప్లైడ్ బై d2. d1 ఏంది L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ multiplied by which has mod under root of L2 square plus M2. d1 is d2. That implies multiply చేస్తే ఏమొస్తుంది, పైన న్యూమరేటర్స్ మల్టిప్లై చేస్తే L1 into L2 ఆల్ఫా ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా స్క్వేర్ వస్తుంది ప్లస్ L1 M2 అయిపోయింది. ఇంకా దీంతో ఇప్పుడు దీంతో చేస్తాం ప్లస్ M1 L2 M1 అనొచ్చు కదా, లేదా M1 L2 అనొచ్చు, L2 M1 ఎట్లా అయినా ఓకే, ఆఫ్ ఆల్ఫా బీటా. L1 M2 అంటే ఆల్ఫా ఇంటూ బీటా, ఆల్ఫా బీటా. M1 L2 అంటే మళ్ళీ బీటా ఇంటూ ఆల్ఫా, ఆల్ఫా బీటా, అది కూడా సో కామన్ తీసినాం ప్లస్ M1 బీటా M2 బీటా ఉంటుంది. సో M1 M2 బీటా స్క్వేర్ అండర్ రూట్ బై, ఇక్కడ చూసుకుంటే ఇది కూడా మల్టిప్లై చేయొచ్చు మనం రెండు, L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ M2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్. రైట్, ఇప్పుడు L1 L2 అంటే ఏంది చూసినాం మనం, ఏ ఇప్పుడే సబ్స్టిట్యూట్ చేద్దామా, చేసేద్దాం, ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ L1 M2 అంటే ఏంటి, 2H ఆల్ఫా బీటా. L1 M2 ప్లస్ L2 M1 ఈ ఎక్స్ప్రెషన్ 2H అవుతుంది ప్లస్ M1 M2 అంటే ఏంటి, బి మల్టిప్లైడ్ బై బీటా స్క్వేర్ మాడ్యులస్ బై ఈ ఎక్స్ప్రెషన్ ఆల్రెడీ మనం కాస్ థీటా ఫార్ములాలో చూసినాం కదా, కాస్ థీటా ఈక్వల్ టు మాడ్ A ప్లస్ బి బై అండర్ రూట్ ఆఫ్ A మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4H స్క్వేర్. దాంట్లో కూడా ఇట్లనే వస్తుంది, సేమ్ మనకు కాస్ థీటా డెరివ్ చేస్తున్నాం కాబట్టి అది L1 L2 ప్లస్ M1 M2 బై అండర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ మల్టిప్లైడ్ బై అండర్ రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్ అని వస్తుంది కదా డినామినేటర్లో, సేమ్ వస్తుంది. ఎట్లా చేసినా డైరెక్ట్ చేద్దాము, సరే చేద్దాం. ఇదేమవుతుంది చూడండి, అండర్ రూట్ ఆఫ్ నాకు L1 స్క్వేర్ L2 స్క్వేర్ ఉంది
ప్లస్ m1 స్క్వేర్ m2 స్క్వేర్ ఉంది ప్లస్ ఇక్కడ ఏముందంటే L1 స్క్వేర్ m2 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ L2 స్క్వేర్ ఉంది. కానీ L1m2 ప్లస్ L2m1 అంటే ఏంది 2h అని తెలుసు నాకు. సో L1m2 ప్లస్ M1L2 అని ఒకటేలాగా వచ్చేలాగా నేను చూసుకుంటాను. నాకు ఒకటేలాగా వచ్చేలాగా ఏం చేయాలి, ఇక్కడ ఆల్రెడీ L1 స్క్వేర్ m2 అంటే A² లాగా ఉంది, ఇది ప్లస్ B² లాగా ఉంది. నాకు ఇంకేం కావాలి, ప్లస్ 2AB కావాలి. అప్పుడే A² ప్లస్ B² ప్లస్ 2AB అయితే A ప్లస్ B హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. L1m2 ప్లస్ L2m1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు నేను. సో అలా రాయడానికి ఏం చేస్తా, ప్లస్ L1 స్క్వేర్ m2 L1L2 స్క్వేర్ ఇక్కడ రాసిన, M1M2 స్క్వేర్ ఇక్కడ రాసిన, ఇది ఇక్కడ రాస్తుంది. L1 స్క్వేర్ m2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ ఏం చేస్తున్నా 2 L1m2 కదా అండ్ M1L2 ప్లస్ చేసినాం కాబట్టి మైనస్ చేయాలి వితౌట్ లాస్ ఆఫ్ జనరాలిటీ, లెక్క ప్రకారం అంటాం తెలుగులో. 2 L1m2 M1L2 దట్ ఇంప్లైస్ mod A alpha square plus 2h alpha beta plus b beta square. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ L1 స్క్వేర్ L2 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ M2 స్క్వేర్ ఉంది. ఇది మర్చిపోదాం, ఇది డైరెక్ట్ మనం 2h హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇది మొత్తం ఒక ఫామ్లోకి వచ్చేసింది. ఈ మిగిలినవి చూద్దాం, ఇది 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 కూడా ఒక ఫామ్లో ఉంది. ఎందుకంటే L1L2 A అనుకుంటే A² M1M2 B A² ప్లస్ B² మైనస్ 2, ఇది ఎట్లాగో మల్టిప్లికేషన్ ఉన్నది కాబట్టి L1L2 అని రాసుకోవచ్చు, M1M2 అని రాసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, -2 L1L2 M1M2 అవుద్ది. సో మనం ఏం రాయొచ్చు, L1L2 A అని తెలుసు మనకి, సో A² అవుద్ది, ఇది ప్లస్ B² అవుద్ది, ఇది -2AB అవుద్ది. సో ఏమని రాయొచ్చు, L1L2 మైనస్ M1M2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంతే కదా, L1L2 A మైనస్ B హోల్ స్క్వేర్ అంటే A² ప్లస్ B² -2AB, ఇది 2AB టర్మ్ ప్లస్ ఇది ఎలా ఉంది, A² ప్లస్ B² ప్లస్ 2AB. ఏబీలు ఏంటి ఇక్కడ, L1M2 ప్లస్ B ఏంది M1L2 హోల్ స్క్వేర్. ఇది ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుంది, A² ప్లస్ B² ప్లస్ 2AB, ఇది 2AB టర్మ్. సో ఇప్పుడు దట్ ఇంప్లైస్ A alpha square plus 2h alpha beta plus B beta square మాడ్యులస్ బట్టి కింద స్క్వేర్ రూట్ ఆఫ్ రాసినాక ఇది తెలుసు మనకి L1L2 మైనస్ M1M2. L1L2 అంటే ఏంది A మైనస్ M1M2 అంటే ఏంది B, A మైనస్ B హోల్ స్క్వేర్ ప్లస్ L1M2 ప్లస్ M1L2 అంటే ఏంది 2H హోల్ స్క్వేర్ ఉంది అంటే ఏమవుద్ది 4H² అవుద్ది. ఇదేంది D1 మల్టిప్లైడ్ బై D2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అన్నట్టు. మాడ్యులస్ ఉంటుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది 7 మార్క్స్కి వస్తుంది ఖచ్చితంగా. చాలా ఇంపార్టెంట్, నేర్చుకోవాలి, శ్రద్ధగా నేర్చుకోవాలి, నీట్గా రాయాలి. ఇట్లా ఖచ్చితంగా ఈ డిస్క్రిప్షన్స్ అన్నీ రాయాలి. ఏదో ఎంసెట్లో చేసినట్టు వేయద్దు 7 మార్క్స్ కావాలి. ఎంసెట్లో అయితే అసలు ఇవన్నీ ఏం రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఒక షార్ట్కట్లో చేస్తుంది. ఐపీఎల్ రాసినప్పుడు ఇవన్నీ కూడా పెద్ద పేర్ ఆఫ్ లైన్స్ రిప్రజెంటెడ్ బై ఇది రాసి కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్ వేసి D1 అంటే ఇది D2 అంటే ఇది అని చెప్పి అవి ఏందని రాసి ఈ ఫామ్లో రిఫరెన్స్ లాగా వేసి అట్లా బాగుంటుంది. ఓకే రైట్, నెక్స్ట్ వేరే దానికి వెళ్ళిపోదాం.